బంగారం ఉందా? అయితే మీరు లక్షాధికారి. ఇంట్లో ఎంత బంగారం ఉంటే ఇప్పుడంత ధనవంతులన్నమాట. అన్ని రకాల కరెన్సీల కంటే బంగారమే ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. అవును, బంగారం నిజంగా బంగారం అయిపోతోంది. చేతిలో పసిడి ఉంటే బతుకు బంగారమే. గడిచిన 5 ఏళ్లలో గోల్డ్ రేటు రెట్టింపైంది. హైదరాబాద్లో బంగారం ధర 90,000 రూపాయల మార్కును దాటింది. కళ్ల ముందే ఇది 1,00,000 మార్కును టచ్ చేయటం గ్యారంటీ. నీ ఇల్లు బంగారం కాను అంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇలా అనిపించుకోవటానికి ఎంతో మంది తహతహలాడుతున్నారు. బంగారం ఉంటే చాలు దర్జాగా బతికేయచ్చు. దీని విలువ అలా ఉంది. మరి మీ దగ్గర 24 క్యారెట్ల బంగారం ఉందా లేక 22 క్యారెట్స్ బంగారం ఉందా అనేది ఇప్పుడు అనవసరం. ఇంట్లో బంగారం ఉందా లేదా అనేది ముఖ్యం. అది ఏ క్యారెట్ బంగారమైనా సరే, ఇంట్లో గోల్డ్ ఉంటే మీరు కింగే. 25 ఏళ్ల కిందట జస్ట్ 4,400 రూపాయలున్న బంగారం మరి కొన్ని నెలల్లో 1,00,000 రూపాయలను తాకబోతోందంటే రేటు ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పసిడి పరుగు ఇక్కడితో ఆగదు. ప్రపంచవ్యాప్తంగా మారిపోతున్న పరిస్థితులు పసిడి ధరను 1,00,000 మార్కుకు చేరేలా చేస్తున్నాయి. బంగారం బంగారమైపోతోంది. చేతికి అందనంత వేగంగా పరుగులు పెడుతోంది. గత 5 ఏళ్లలో బంగారం ధర రెట్టింపయింది. ఇప్పటికే 90,000 మార్కును దాటిన గోల్డ్ ప్రైస్ ఏడాది ముగిసే సమయానికి 1,00,000 దాటే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, యుద్ధ భయం బంగారం ధర భారీగా పెరగడానికి కారణమంటున్నారు. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు కాబోతోంది. మరికొన్ని నెలల్లో గోల్డ్ ప్రైస్ 1,00,000ను తాకనుంది. రోజు రోజుకు గోల్డ్ ప్రైస్ పెరుగుతున్న తీరును చూస్తే మరికొద్ది నెలల్లోనే 6 అంకెలను తాకబోతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 89,500 రూపాయలు పలుకుతోంది. ఈ ధర రాబోయే రోజుల్లో మరింత వేగంగా పెరగనుందని ఏప్రిల్ నెల డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్లను పరిశీలిస్తే అర్థమవుతోంది. గత 4 ఏళ్లలో బంగారం ధర పెరిగిన తీరును చూస్తే ఈ ఏడాది ఖచ్చితంగా 1,00,000 రూపాయల మార్కును గోల్డ్ టచ్ చేస్తుందనేది స్పష్టమవుతోంది. మార్కెట్ అనాలిసిస్ చూస్తే ఇప్పుడు దాటేటట్టే కనపడుతుంది. టైం పడుతుంది, ఇప్పుడు టైం పట్టచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏముంది, 100 పెరుగుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది సార్, 1 మంత్లోనే క్రాస్ అయిపోవచ్చు. పర్ 9,000 క్రాస్ అవ్వచ్చు పర్ గ్రాము. 22 క్యారెట్ అంటే నేను చెప్పేది, 24 క్యారెట్ అంటే మరి 1,00,000 దాటేస్తుంది. 2000వ సంవత్సరంలో 4,400 రూపాయలు పలికిన 10 గ్రాముల బంగారం ధర 25 ఏళ్ల కాలంలో 90,000కు చేరింది. బంగారం పెరుగుదల గత 7 సంవత్సరాల్లోనే అత్యధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2018లో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా 30,000 పలికింది. అయితే 2019 నాటికి బంగారం ధర అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 40,000 మార్కును తాకింది. ఇక 2020లో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన కోవిడ్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. 2022 సంవత్సరం పూర్తయ్యే నాటికి బంగారం ధర 64,000 మార్కును దాటింది. ఇక అక్కడి నుంచి బంగారం సామాన్యుడికి అందనంత వేగంగా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర 80,000 ఉండగా 3 నెలల కాలంలోనే బంగారం ధర 90,000ను తాకింది. ఇక బంగారం మరో 10,000 దాటడానికి 4 నెలల కంటే ఎక్కువ పట్టదని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 90,000 రూపాయల మార్కు తాకింది. ఈ మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి. దీంతో బంగారం కొనాలంటే భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. హోలీ పండగ వేళ హైదరాబాద్ వాసులకు ఇలా పొద్దున్నే షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనక తప్పని పరిస్థితి. దీంతో బడ్జెట్లో సగానికి పైగా బంగారానికే పోతోంది. అలా అని కొనకుండా ఉండలేరు. ఎందుకంటే బంగారం భారతీయుల సెంటిమెంట్. గడిచిన 25 ఏళ్లుగా బంగారం రేట్లు ఓసారి చూస్తే వీటి ధరలు ఎలా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2000వ సంవత్సరంలో ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ ఎంతో తెలుసా? కేవలం 4,400 రూపాయలు. మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. 25 ఏళ్ల కిందట భారత్ లో ప్యూర్ గోల్డ్ ధర కేవలం 4,400 రూపాయలు మాత్రమే. ఇక 22 క్యారెట్ల బంగారం అయితే ఇంకా తక్కువే అన్నమాట. అలా చాలా మందికి అందుబాటులో ఉన్న ఈ రేట్లు 2007 నుంచి పెరగడం మొదలయ్యాయి. 2007లో తొలిసారి బంగారం ధర 10,000 మార్కును తాకింది. ఇక అక్కడి నుంచి ఏటా 3,000 రూపాయల చొప్పున పెరుగుతూనే ఉంది. అలా 2010 సంవత్సరానికి వచ్చేసరికి 20,000 మార్క్ అందుకుంది. నిజం చెప్పాలంటే అప్పటికి చాలా మందికి ఈ రేటు అందుబాటులో ఉన్నట్టే చెప్పుకోవాలి. అయితే అదే ఏడాది బంగారం ధర 25,000 రూపాయల మార్కును తాకడంతో అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక 2012లో 30,000 రూపాయలు తాకిన బంగారం ధర చాన్నాళ్ల పాటు నిలకడగా కొనసాగింది.
2018లో కూడా 31,000 మార్కుకు అటూ ఇటుగా ఉన్న బంగారం రేటు 2019కి మాత్రం అమాంతం 39,000 రూపాయలయ్యింది. అలా చూస్తూ ఉండగానే 2020కి 50,000 టచ్ అయ్యింది. 2022లో 55,000 రూపాయలు అందుకుంది. ఇక గత ఏడాది 2024లో గరిష్టంగా 78,000 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 4 నెలల కాలంలోనే 90,000 మార్క్ అందుకుంది. ఈ ధరలు ఒక్కసారి గమనిస్తే 2019 నుంచి బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. అసలు ఈ బంగారానికి ఏమైంది? ఎందుకిలా రోజు రోజుకు దీని రేటు పెరిగిపోతోంది? సామాన్యుడికి అందుబాటు ధరల్లోకి బంగారం వస్తుందా? పసిడి ధరలు ఇలా విపరీతంగా పెరగటానికి దారితీసిన పరిస్థితులేంటి? కరోనా, రష్యా యుక్రెయిన్ సంక్షోభం, దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, ద్రవ్యోల్బణం ఇలా ఎన్నో కారణాల వల్ల బంగారం రేటు ఆకాశాన్ని తాకింది. మరీ ముఖ్యంగా 2018 నుంచి బంగారం ధర కొండెక్కి కూర్చుంది. 2018లో 31,000 రూపాయల రేంజ్లో ఉన్న బంగారం ధర 2022 సంవత్సరానికి వచ్చేసరికి అమాంతం 50,000 మార్కును అందుకుంది. ఇక 2022లో 55,000ను తాకగా ఈ ఏడాది అది 1,00,000 మార్కును టచ్ చేయబోతుందనే అంచనాలున్నాయి. గడిచిన 10 ఏళ్లలో బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని పరిణామాల్ని ప్రధానంగా చెబుతున్నారు విశ్లేషకులు. వీటిలో ఒకటి కోవిడ్. కరోనా మహమ్మారి అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆర్థిక అనిశ్చితికి దారితీసింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అలాంటి టైంలో అందరికీ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా కనిపించింది బంగారం. ప్రపంచ వ్యాప్తంగా 2020లో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం కరోనా. ఇంకా బాగా పెరుగుదల ఎప్పటి నుంచి వచ్చింది? 2020 కరోనా టైం నుంచి. అక్కడి నుంచి మీకు హైక్ పెరిగిపోయింది బాగా. 4,000 నుంచి చేంజ్ కాస్త 2020 నుంచి భారీగా ఆ కరోనా టైంలోనే 5,000 దగ్గర వరకు వెళ్ళింది. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదం కూడా బంగారం ధరలు చుక్కల్ని తాకడానికి మరో కారణంగా మారింది. ఈ రెండు దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక అస్థిరత ఏర్పడింది. చాలా మంది పెట్టుబడిదారులు స్టాక్స్ కంటే బంగారం ఉత్తమమని భావించారు. అలా 2014 నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కరోనా టైంకు పీక్ స్టేజ్కు చేరాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం, కొన్ని ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది. ఇవన్నీ ఓవరాల్ గా చెప్పుకునే కారణాలు. భారత్లో బంగారం ధరలు పెరగడానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలున్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్ దీనికి ప్రధాన కారణం. ట్రంప్ ప్రకటించిన కొత్త పన్నుల విధానం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదో జరిగిపోతుందనే భయాల మధ్య ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. దీంతో దేశంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. మన దేశంలో పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తో పాటు బంగారం మీద కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావచ్చు, కానీ బంగారం మాత్రం అత్యంత సురక్షితమని భావిస్తుంటారు. రేటు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. రూపాయితో పోలిస్తే డాలర్ మరింత బలపడడం వల్ల కూడా బంగారం విలువ పెరిగింది. ఇక ఈ సీజన్ కూడా బంగారం రేటు పెరగడానికి మరో రీజన్. ఇది పెళ్లిళ్ల సీజన్. ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. డిమాండ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా రేటు కూడా పెరుగుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. భారతదేశంలో పెళ్లంటే బంగారం పెట్టడం ఆనవాయితీ. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాలు రెండు బంగారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఎంత బంగారం పెడితే అంత గొప్ప అనే స్థాయికి చేరింది పరిస్థితి. దీంతో బంగారం కొండెక్కి కూర్చుంది. ఈ 1 మంత్లో అయితే మనం కంపేర్ చేసుకుంటే 6,200 నుంచి వెళ్ళి 7,800 వరకు కాస్త స్టేబుల్గా ఉండిందండి. మళ్ళీ ఈ 1 వీక్లో కంపేర్ చేస్తే 8,000 వరకు స్టేబుల్ అయింది. మళ్ళీ ఈ జస్ట్ 2 డేస్లోనే మళ్ళీ 81, 82కి వెళ్ళింది. అమెరికా తన మానిటరీ పాలసీని ఈ ఏడాది చివర్లో కాస్త సడలిస్తుందనే అంచనాలున్నాయి. బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరగడానికి ఇది కూడా ఓ కారణం. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2,234 మేర పలుకుతోంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో రేటు పెరగడం ఇదే తొలిసారి. సరిగ్గా వారం కిందట అంటే మార్చి 7వ తేదీన ఇదే రేటు $2,152 దగ్గర ఉంది. అంటే 7 రోజుల్లోనే $82 పెరిగిందన్నమాట. అంతర్జాతీయంగా కూడా రేట్లు ఇలా పెరిగిపోతుంటే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే ఇండియాలో పెరగకుండా ఉంటాయా? మన సంస్కృతి బంగారం, మన పెట్టుబడి బంగారం, మన పరువు ప్రతిష్ట బంగారం. ఇలా భారతీయత మొత్తం బంగారంతో ముడిపడి ఉంది. మెడలో బంగారం గొలుసు కనిపిస్తేనే భారతీయ మహిళకు గర్వం. చేతికి ఉంగరాలుంటేనే మగాడికి దర్జా. మన ఇంట్లో ఎంత డబ్బుందనేది ముఖ్యం కాదు, మన ఒంటిపై ఎంత గోల్డ్ ఉందనేదే ముఖ్యమైంది.
ఒంటిపై పసిడి ధగధగలు కనిపిస్తేనే ఆ మనిషికి విలువ ఇచ్చే రోజులివి. అందుకే భారతీయుల్ని బంగారాన్ని వేరు చేసి చూడలేం. ఇది తరతరాల సంప్రదాయం. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఎంతో కొంత బంగారాన్ని దాచుకోవాలని ప్రతి భారతీయుడు ఆలోచిస్తాడు. అందుకు తగ్గట్టే తన ఆర్థిక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటాడు. బంగారాన్ని కేవలం ఆభరణంగా ధరించడమే కాదు, దాన్నొక భరోసాగా భావిస్తాడు భారతీయుడు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం దగదగలు కనిపించాల్సిందే. పెళ్లి లేదా పేరంటానికి వచ్చే మహిళలు తమ దగ్గరున్న బంగారాన్ని గర్వంగా ఇతరులకు చూపించడానికి ఇష్టపడుతుంటారు. అందుకే ఇండియన్స్ కు గోల్డ్ ఒక సెంటిమెంట్ గా మారింది. అందుకే ఏటా టన్నుల కొద్దీ బంగారం విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతూ ఉంటుంది. గోల్డ్ అమ్మకాలు తగ్గవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పసిడి అంటే ప్రాణమే. ఏమాత్రం డబ్బులు పోగైనా ముందుగా కొనాలనుకునేది బంగారమే. మన బంగారానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. రాజుల కాలం నుంచే బంగారాన్ని వాడిన ఆనవాళ్లు మన దేశంలో ఉన్నాయి. మొహంజదారో, హరప్పా లాంటి ప్రదేశాల్లో జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో బంగారు ఆభరణాలు దొరికాయి. ఇక గుప్తులు, మౌర్యుల కాలంలో బంగారు నాణేలు ఉపయోగించారు. అంటే బంగారాన్ని ఖరీదైన లోహంగా అప్పట్నుంచే గుర్తించారన్నమాట. ఇక మధ్యయుగం వచ్చే నాటికి బంగారం ప్రాముఖ్యం మరింత పెరిగింది. మొఘల్ రాజులు బంగారాన్ని విరివిగా ఉపయోగించడం మొదలుపెట్టారు. అలంకరణలో, స్మారక చిహ్నాల్లో, వాణిజ్యంలో బంగారాన్ని విలువైనదిగా వాళ్లు గుర్తించారు. బ్రిటిషర్ల రాకతో దేశంలో బంగారం వెలికితీత వాణిజ్యపరంగా మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువైంది. బంగారం నిల్వలపైనే దేశం ఆర్థిక వ్యవస్థ నిర్మితమైంది. ఒక దశలో ఆ బంగారం నిల్వల కారణంగానే భారతదేశ ఆర్థిక రంగం పుంజుకుంది. ప్రస్తుతం దేశంలో తగినన్ని బంగారం నిల్వలున్నాయి. దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో విదేశీ బ్యాంకుల్లో దాచిన 100 టన్నుల బంగారాన్ని సైతం భారతదేశం గతేడాది వెనక్కు తెచ్చుకుంది. అలా బంగారం అనేది ఢిల్లీ నుంచి గ్రామాల్లోని గల్లీల వరకు అణువణువున వ్యాపించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో సైతం బంగారం ఓ కీలక ఎన్నికల హామీగా మారింది. ఎన్నో రాష్ట్రాల్లో ఓటర్లకు బంగారం ఇస్తామనే హామీ ఇస్తున్నాయి పార్టీలు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ప్రభుత్వం తరపున ఇస్తామని, తమకు ఓటు వేసి గెలిపిస్తే బంగారం స్కీమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన పార్టీలు చాలా ఉన్నాయి.